చైనాలో ప్రస్తుతం హెచ్ఎంపీవీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 2024లో 327 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. 2023లో 225 కేసులతో పోలిస్తే 45% పెరుగుదల కనిపించింది. చైనాతో సహా ఇతర దేశాలలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల నివేదికల మధ్య ఈ పెరుగుదల భయాందోళనలు కలిగిస్తోంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతుండడంపై భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే తొలి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం రావడంతో చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లు తేలింది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష గుప్తా తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోనూ ఉందని, అయితే ఇది మ్యూటేషన్ అవునా కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ హెచ్ఎంపీవీ వైరసా లేదా చైనీస్ జాతి అనేదా గందరగోళంగా ఉంది. సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ కూడా భారతదేశంలో 0% 78% కనిపిస్తోందని, ప్రస్తుతం ఈ పాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హర్ష గుప్తా తెలిపారు. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. తమ ల్యాబ్ లో శాంపిల్ ని పరీక్షించలేదని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. రిపోర్ట్లు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయి. ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను మేము అనుమానించాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. హెచ్ఎంపీవీ వైరస్ అంటే అసలు ఏంటి? చైనాలో ఆందోళనకరమైన హెచ్ఎంపీవీ కొత్తది కాదు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2001లో ఇది మొదటిసారిగా కనుగొన్నారు. అయితే కొన్ని సెరలాజికల్ ఆధారంగా 1958 నుంచి ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారు. ఇది కరోనా వైరస్ కి భిన్నంగా ఉందా? కరోనా వైరస్ లేదా కోవిడ్-19 ఒక అంటువ్యాధి. హెచ్ఎంపీవీ వైరస్, కరోనా వైరస్ కొన్ని మార్గాల్లో సారూప్యతలను కలిగి ఉన్నాయి. ఈ వైరస్లు అన్ని వయసుల వారిలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంటాయి మరియు చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు. ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఎలాంటి టీకా లేదు.